నెల్లూరు సిటీ నియోజకవర్గ ప్రజలకు ఏ కష్టం వచ్చినా తమ కుటుంబం అండగా నిలుస్తుందంటూ మంత్రి నారాయణ సతీమణి పొంగూరు రమాదేవి మరోసారి స్పష్టం చేశారు. పరోపకారమే పరమావధి అని నమ్మిన మంత్రి నారాయణ సార్ సేవా గుణానికి అనుగుణంగా ముందుకు సాగుతామన్నారు. ముస్లిం మహిళా కార్యకర్తలకు అండగా నిలుస్తూ మంత్రి నారాయణ సతీమణి పొంగూరు రమాదేవి భారీ ఎత్తున రంజాన్ తోఫా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గోమతి నగర్లోని మంత్రి కార్యాలయం వేలాది మంది కార్యకర్తల రాకతో కిక్కిరిసిపోయింది. ముస్లిం సోదరిమణులతో కలిసి దువా నిర్వహించిన రమాదేవి అందరినీ ఆశ్చర్యపరుస్తూ హిందీలో రంజాన్ సందేశాన్ని ఇచ్చి వారి మనసు గెలుచుకున్నారు. ఇటీవల మరణించిన 42వ డివిజన్ నాయకుడు జాకీర్ మృతి పట్ల సంతాపం తెలుపుతూ 2 నిమిషాలు మౌనం పాటించారు. రంజాన్ సందర్భంగా ప్రతి ఏటా ముస్లిం సోదరిమణులతో కలిసి దువాని నిర్వహిస్తామన్నారు. 3 ఏళ్లుగా రంజాన్ తోఫా అందజేస్తున్నామని తెలిపారు. ఈసారి తోఫా పంపిణీలో తమ్ముడు జాకీర్ లేకపోవడం మనసును కలిచివేస్తుందన్నారు. పేదలకు సాయం చేయడమే ఇస్లాం అసలు ఉద్దేశమని, ఆ ఆశయంతోనే మంత్రి నారాయణ గారు తన సొంత నిధులతో ఏడాదికి 10 కోట్లను కార్యకర్తల సంక్షేమం కోసం ఖర్చు చేస్తున్నారని ఆమె గుర్తు చేశారు. ముస్లింల ఆత్మగౌరవం కోసం షాదీ మంచిల్ నిర్మాణానికి 50 లక్షల భారీ విరాళం ఇవ్వడమే కాకుండా ఆర్థికంగా నిలదొక్కునేలా చేయడం నారాయణ సార్ లక్ష్యమని పేర్కొన్నారు. మీకు ఏ కష్టం వచ్చినా మా కుటుంబం అండగా ఉంటుందని ఇచ్చిన భరోసాతో ముస్లిం సోదరిమణులు రమాదేవికి కృతజ్ఞతలు తెలిపారు. మంచి మనసుతో మానవత్వం చాటుకుంటున్న రమాదేవిని మైనార్టీ నేతలు గజమాలతో సత్కరించారు. తమ పాలిట పెన్నిదిగా ఇళ్లవేళలా అండగా నిలుస్తున్న రమాదేవితో సెల్ఫీలు దిగేందుకు ముస్లిం సోదరిమణులు పోటీలు పడ్డారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ దేవరకొండ సుజాత, అశోక్, డిప్యూటీ మేయర్ తహసీన్ ఇంతియాజ్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ, మాజీ జెడ్పీటీసీ విజేతారెడ్డి, నగర మహిళా అధ్యక్షురాలు కపిర రేవతి, జిల్లా మార్కెటింగ్ కమిటీ సభ్యురాలు గుణగుల విజయలక్ష్మి, కాపు భవన్ కమిటీ మెంబర్ గాయత్రి, జిల్లా ఆర్యవైశ్య సంఘం మాజీ మహిళా అధ్యక్షురాలు మెంటా కళ్యాణి, ముస్లిం మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు. మనసులోకి వెంటనే జాకీర్ భయ్య కనిపించాడు. మనసులో ప్రతిసారి అనుకున్న వెంటనే ముందుండి ప్రతి కార్యక్రమంలో తను పాల్గొని చేసిన వ్యక్తి జాకీర్. అరే ఈసారి జాకీర్ తమ్ముడు లేడు అన్న విషయము ఫస్ట్ అనుకున్న వెంటనే చాలా కొంచెం కష్టం అనిపించింది. కానీ ఒక్కటి చెప్తూ ఉంటారు మన ముస్లిం సోదరులతోనే మాట్లాడినప్పుడు, అల్లా తనకి చాలా ఇష్టమైన వాళ్ళని తన దగ్గరికి తొందరగా పిలిపించుకుంటాడని. మనకందరికీ చాలా ఇష్టడు. ఎప్పుడైనా మనం కష్టంలో ఉంటే వెంటనే ఆదుకునే వ్యక్తి, నిలబడే వ్యక్తి. ప్రత్యేకించి నాకైతే 42, 43 డివిజన్లో ప్రచారానికి వచ్చినప్పుడు ముందుండి నిలబడి సహాయ సహకారాలు అందించిన వ్యక్తి. అటువంటి వ్యక్తి కోసం, తమ్ముడి కోసం మీ అందరి యొక్క మనసులో ఉన్న మన జాకీర్ భయ్యాకి ఒక 2 నిమిషాలు మౌనం పాటిద్దాం. ముస్లిం సోదరి మళ్ళందరికీ కూడాను నా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు. ఈరోజు ఇక్కడ రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరి మళ్ళందరినీ కూడాను మన కార్యకర్తలకు అందరినీ ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన సోదరి మళ్ళందరికీ కూడాను నా ప్రత్యేకమైన శుభాకాంక్షలు మరియు నా ధన్యవాదాలు. ఇది 3వ సంవత్సరం అండి. ఇప్పటికీ ఇది 3వసారి రంజాన్ మాసంలో కలవటం ముస్లిం సోదరీమణులని, కార్యకర్తలందరినీ కూడాను. రంజాన్ మాసానికి ఒక విశిష్టత ఉంది. అదేమంటే ఫ్యామిలీ అందరూ ఖచ్చితంగా కలుస్తారు. అదేవిధంగా ప్రతి కార్యకర్త కుటుంబాన్ని, ప్రత్యేకించి ముస్లిం కార్యకర్త కుటుంబాన్ని ఫ్యామిలీగా కలవాలి అనేది దీని వెనకాల ఉన్న ముఖ్య ఉద్దేశం. ఈ రంజాన్ మాసంలో ముస్లింలు ఉపవాసాన్ని ఉంటారు. ఉపవాసము అనేది ఇక్కడ ఒక క్రమశిక్షణ అంటే ఆ క్రమశిక్షణ శరీరానికి సంబంధించిందే కాదండి. క్రమశిక్షణ అనేది ఇక్కడ 2 రకాలుగా పాటిస్తారు. ఒకటి శారీరక క్రమశిక్షణ, అది ఉపవాసంతో. ఇదే కాకుండా మానసికమైన క్రమశిక్షణ అంటే ఎటువంటి మన శరీరంలో ఉండే ఏ విభాగం కూడాను చెడు గురించి తలంపు ఉండకూడదు. కళ్ళు చెడు గురించి చూడకూడదు. అదేవిధంగా మాట, మన వాయిస్ అనేది
చెడు మాట్లాడకూడదు, ఎవరినైనా తిట్టడం కానీ, పరుషంగా మాట్లాడటం కానీ, కొట్లాటలకు వెళ్ళటం కానీ ఉండకూడదు. అదేవిధంగా చెడును వినకూడదు. అలాగే మనస్సు చెడుని గురించి ఆలోచించకూడదు. ఈ రకంగా మన శారీరకంగాను తర్వాత మానసికంగాను 2 విధాలుగా కూడాను మనల్ని మనము కంట్రోల్లో ఉంచుకోవాలి అనేది ఈ రంజాన్ మాసంలో ఉండే ప్రత్యేకమైన విషయం. ఈ విషయము నాకైతే చాలా మంచిగా అనిపిస్తుందండి. ఇది మొదటి విషయము. ఆ తర్వాత రెండో విషయము ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనిపించేది ఏంటంటే గ్రాటిట్యూడ్ మరియు దానం. అంటే మనము కృతజ్ఞతతో ఉండటం, మనకి భగవంతుడు ఇచ్చిన దాన్ని మనము చాలా దేవునికి కృతజ్ఞతతో ఉంటూ తర్వాత మనకున్న దానిలో కొంత మన పొరుగు వారికి లేకుంటే ఫ్యామిలీ మెంబర్స్కి సహాయం చేయటం, మనకున్న దానిలో కొంత పార్ట్ని తప్పకుండా వాళ్ళు కూడాను బాగుండాలి. మనం బాగుండటంతో పాటు మన పొరుగువారు, మన కుటుంబ సభ్యులు, మిగిలిన వారు ఎవరైతే వారికి ఉండదో వాళ్ళు కూడాను చక్కగా ఆ విధంగా బాగుండాలి అనే దృష్టితో ఈ విధంగా చేయటం జరుగుతుందండి. అలాగే మనకి ఆకలి విలువ తెలిసినప్పుడు మనం ఉపవాసం ఉంటాము. అంటే ఉదయం నుంచి సాయంకాలం దాకా చాలా కఠోరంగా నియమ నిష్ఠాలతో ఉపవాసం ఉంటాం. ఈ ఉపవాసం ఉన్నప్పుడు మనకి ఆకలి యొక్క విలువ తెలుస్తుంది. ఆకలి యొక్క విలువ తెలిసినప్పుడే మన పొరుగు వారి యొక్క ఆకలి యొక్క విలువను కూడాను మనం గుర్తించగలుగుతాం. అటువంటి ఉన్నత భావాలతో ఇక్కడ ఉపవాసం అనేది ఇంట్రడ్యూస్ చేశారు అని నేను అనుకుంటున్నాను. మనిషికి ఆకలి విలువ తెలుసు కాబట్టి సాటి మనిషి యొక్క ఆకలిని కూడా మనం గుర్తించి వాళ్ళకి మనం చేయగలిగిన సహాయం చేయటము ఈ మాసంలో చాలా ప్రత్యేకమైనది. ఈ విధంగా ఫ్యామిలీ కలవటము, తర్వాత ఆడపడుచు ఇంటికి వచ్చినప్పుడు వారిని చీర సారెలతో సత్కరించి గౌరవించటము మన యొక్క సంస్కృతి యొక్క మెయిన్గా ఉద్దేశము. అదేవిధంగా ఇక్కడ వచ్చిన ఆడపడుచులందరినీ నా ఇంటి ఆడపడుచులుగా భావించి ప్రతి ఒక్కరిని చీర సారెలతో పంపించటము, వారిని ఆ విధంగా గౌరవించుకున్నట్టుగా నేను భావిస్తున్నానండి. ఇక్కడ మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన ముస్లిం సోదరీమణులందరికీ నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరియు ఇంకొకసారి ఈ రంజాన్ మాస సందర్భంగా ఈద్ ముబారక్.